హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆదరణ సేవా సమితి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? కరీంనగర్ టు భద్రాచలం టూర్ వేసినాం. దాని ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం మల్లూరు దేవస్థానం గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోను చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ చింతామణి జలధార ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అనేక మూలికలకు నిలయమైన ఈ గుట్ట నుండి జలధార ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఆ తీర్థం తులసి తీర్థం వల్ల చాలా పవిత్రంగా ఉంటుంది. వాటిని స్వీకరించడం ద్వారా సర్వ రోగాలు నివారించవచ్చని ప్రజల విశ్వాసం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మేము రామప్ప వెయ్యి స్తంభాల గుడి దర్శనం తర్వాత ఈరోజు అక్కడికి రావడం జరిగింది. మల్లూరులో స్వామివారి నాభి నుండి చందనం ఎప్పుడు కారుతూ ఉంటుంది. ఈ చందనాన్ని పిల్లలు కాని వారికి ఇవ్వడం ద్వారా పిల్లలు అవుతారనే విశ్వాసం కూడా ఉంది. ఈ స్వామివారు చర్మాన్ని కలిగి ఉండి మెత్తగా ఉంటారనేది ఇక్కడ పురాణాలు చెప్తున్నారు. అదే ఇక్కడ 100 రూపాయల నోటును పూజారి నొక్కినప్పుడు అది లోపలికి వెళ్తుంది, గమనించవచ్చు. స్వామివారి